ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం. జూన్ 1వ తేదీ ఆదివారం తులారాశి వారు ఒక తుది నిర్ణయం తీసుకోబోతున్నారు ఒక విషయంలో. మరి ఇంతకీ జూన్ 1వ తేదీ ఆదివారం తులారాశి వారు ఏ విషయంలో తుది నిర్ణయం తీసుకోబోతున్నారు? రాబోయే రోజుల్లో గ్రహాలు మీకు ఎటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి? ఏ రంగాల్లో మీరు ఎలా రాణించబోతున్నారు? అవన్నీ కూడా మీకు గ్రహానుసారం రాబోతున్నాయా, లేదంటే మీ యొక్క నిర్ణయం ప్రకారం అవన్నీ కూడా జరగబోతున్నాయా? ఇటువంటి నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవడం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, రాజకీయం, వామాచార దోషం, మీ ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. వెంటనే సంప్రదించండి 9043637512. ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ప్రతి నెలలోనూ గ్రహాల సంచారం కారణంగా అన్ని రాశుల వారి యొక్క జాతకాలు మారుతూ ఉంటాయి. అయితే ముఖ్యంగా వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం ఖగోళంలో గ్రహాలు నిర్దిష్ట సమయంలో రాశి సంచారం చేస్తూ అనుకూల మరియు ప్రతికూల ఫలితాలను కలగజేస్తుంటాయి. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మనకు రాత్రి వేళ వెలుగును ప్రసాదించే చంద్రుడు మన మనస్సుకు కారకుడు అవుతాడు. అయితే మన మనసు చంచలంగా ఉన్నా స్థిరంగా ఉన్నా అందుకు చంద్రుడే కారకుడు అనమాట. ఆయన రాసుల్లో కాకుండా నక్షత్రాలు సంచరిస్తూ ఉంటాడు. ఇకపోతే ఏ నక్షత్రంలో సంచరించినా సంచార దశలో ఉంటే ఆ నక్షత్రానికి సంబంధించిన రాశిలో సంచారం చేస్తున్నట్లుగా జ్యోతిష పండితులు భావిస్తారు. ఇక ప్రజెంట్ చంద్రదేవుడు నీడగ్రహమైన రావు సొంత నక్షత్రమైన స్వాతిలో సంచారం చేయడం జరుగుతుంది. ఈ ప్రభావం కొన్ని రాశులపై పడుతుంది. వాటిల్లో ఒకటి ఈ తులారాశి. అవునండి, దాంతో రాబోయే రోజులు మీకు పట్టిందల్లా బంగారం కాబోతుంది. ఈ సమయంలో తులారాశిలో జన్మించిన జాతకులు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కనుక జపిస్తే అద్భుతమైన ఫలితాలను అందుకుంటారు. అదేవిధంగా కుటుంబంలో ఉన్నవారు మీ యొక్క కష్టాలు ఎవరైతే చూస్తారో, మీ భార్య కానుండి తల్లిదండ్రుల కానుండి ఎవరైతే ఉంటారో, అదేవిధంగా మీరైనా సరేనండి, మీకు కష్టాలు వచ్చినప్పుడు ఓం సర్వమంగళాయ నమః ఈ యొక్క మంత్రాన్ని కూడా మీరు జపించినట్లయితే అమ్మవారు ఖచ్చితంగా మీ యొక్క కష్టాల్లో తోడు నీడగా ఉంటారండి. మీకు ఎటువంటి కష్టం రాకుండా కంటికి రెప్పలా చూసుకుంటారు. నమ్మకమే బలం అంటారు కదా. మీరు ఫస్ట్ ఈ యొక్క ఏదైతే నామం అని చెప్పినామో దీన్ని కనుక మీరు కంటిన్యూగా మీకు ఏవైతే కష్టాలు వచ్చాయో అప్పుడు తలుచుకుంటే ఖచ్చితంగా దుర్గమ్మ దయ వల్ల మీరంతా కూడా మీకు శుభ ఫలితాలు వస్తాయండి. అదేవిధంగా మీకున్న కష్టాలను చంద్రుడు తొలగింపజేస్తాడు. మళ్ళీ మీ కుటుంబ సభ్యులను మీరు కలుస్తారండి ఈ యొక్క తులారాశి వారు. ఇకపోతే కుటుంబంలో విభేదాలున్నా కూడా మళ్ళీ కలవడం జరుగుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం అనేది నెలకొంటుంది. మీ జీవితం కొత్త మార్గంలో పయనిస్తుందండి. ఒక రకంగా డబ్బుల వర్షంలో కురుస్తాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులకు వేతనం పెరగడంతో పాటుగా ప్రమోషన్ లభిస్తుంది. అన్ని రకాలుగా శుభ ఫలితాలే కలుగుతాయి. ఆకస్మికంగా ధనలాభం అనేది ఉంటుంది. వాటిని జాగ్రత్తగా పొదుపు చేసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క రాశి వారు. ఇక సమాజంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయండి. సమాజంలో మీకు ఏదైతే కీర్తి ప్రతిష్టలు మీరు ఏవైతే రావాలి గతంలో ఆశించారో అవన్నీ కూడా ఈ సమయంలో మీకు దక్కబోతున్నాయి. అన్ని రంగాల్లో మీకు అనుకూలంగా ఉండబోతుందండి. డబ్బు సంపాదనకి మీకు అనేక మార్గాలను చంద్రుడు చూపిస్తాడు. వీటిని సద్వినియోగం చేసుకుని జీవితంలోకి పైకి రావాల్సిన బాధ్యత మీపైనే ఉంటుందండి. అయితే గుర్తుపెట్టుకోండి తులారాశి వారు, మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తి అవుతాయండి. కాకపోతే కాస్త టైం పడుతుంది. ఇక చేసే పనులు విజయం సాధిస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఇక ఆర్థికంగా వృద్ధి అనేది ఉంటుంది. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ఆస్తి కొనుగోలుకు చేసే అవకాశం మరియు అదేవిధంగా కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండేందుకు అన్ని రకాలుగా మీరు చక్కగా ఉండటం వల్ల ఎదుటి వ్యక్తులకు అనేది మీ మీద ఎటువంటి చెడ్డ ఒపీనియన్ ఉండదండి. చాలా మంచి ఒపీనియన్, చక్కటి వాతావరణమైన ఇంప్రెషన్ అనేది మీకు కలుగుతుంది. ఇకపోతే ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ పనుల్లో విజయం సాధిస్తారు. మీరు కొత్త పనులను ప్రారంభించుకోవడానికి ఆసక్తిని చూపుతారు. ఉద్యోగస్తులు కొత్త అవకాశాలు అనేవి రావడం జరుగుతుందండి. నిన్న ఈ యొక్క రాశివారు అంటే
నిన్న మొన్న ఈరోజు ఈ విధంగా ఎవరైతే పోల్చుకుంటారో దినదినాభివృద్ధి చెందుతారో వారికి రాబోయే రోజుల్లో మంచి లైఫ్ ఉంటుందండి. ఉద్యోగస్తులకు కూడా కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తులకు ప్రాఫిట్స్ పెరుగుతాయి. ఆర్థికంగా ప్రాఫిట్స్ వస్తూనే ఉంటాయి. మీరు అనుకున్న విధంగా డబ్బు అందుతుంది. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయండి. ప్రేమ వ్యవహారాల్లో సంతోషంగా జీవిస్తారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది మంచి అనుకూలమైన సమయం. ఇక ఆర్థికంగా వృద్ధి అనేది ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు ఈ యొక్క రాశి వారికి కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకోవడం జరుగుతుందండి. ఇక అదేవిధంగా పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ఆస్తి కొనుగోలు చేసుకునేందుకు ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది కాబట్టి కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండాల్సి ఉంటుందండి. ఇకపోతే ఆర్థికంగా లాభాలు వస్తాయండి. అటు సైడ్ ఏదైతే ఆర్థిక లాభాలు మీరు ఎటు సైడ్ వస్తాయంటే మీకు ముందు ఈ విషయం చెప్పాల్సిందండి. ఏంటి అంటే ఎవరైతే తులరాశిలో జన్మించిన వారికి తూర్పు ఫేస్ మీకు ఎటు సైడ్ అయినా సరే మీరు వెళ్ళాలి, అటువైపు పనులు అవుతాయా లేదా అనుకుంటున్నట్లయితే అటు సైడ్ అదే తూర్పు సైడ్ అండి. మీకు తూర్పు సైడ్ వెళ్తే ఖచ్చితంగా మీ పనులు జరుగుతాయి. తులారాశి వారు గుర్తుపెట్టుకోండి. ఇక మీరు అనుకున్న విధంగా డబ్బు అందుతుంది. ఇకపోతే మీకు అందరికన్నా కూడా ఎక్కువ శక్తి అనేది ఉంటుంది. దాన్ని సద్వినియోగం చేసుకుని జీవితంలో ముందుకు దూసుకెళ్ళడం జరుగుతుంది. మీరు సాధారణంగా అండి కింద పడరు. ఒకవేళ కింద పడ్డా కూడా వెంటనే పైకి లేవగలిగే సామర్థ్యం, ఆ కెపాసిటీ, క్యాపబిలిటీ మీలో ఉంటుందండి. ఇక ఎదుటివారు ఎటువంటి సవాళ్ళు విసిరినా సరే స్వీకరిస్తారు. అంది వచ్చే అవకాశాన్ని ఉపయోగించుకుంటారు ఈ యొక్క తులారాశి వారు. ఇకపోతే ఈ తులారాశిలో జన్మించిన వ్యక్తులు అలాగే కష్టపడ్డం అనే దానికి ఈ యొక్క క్రమశిక్షణ అంటే వీరు కష్టపడ్డం అని మాత్రమే కదండి, క్రమశిక్షణగా ఎప్పుడైతే ఉంటారో అప్పుడే డబ్బులు అనేవి పొదుపు చేయడం జరుగుతుంది. కాబట్టి డబ్బు సంపాదించే ఆలోచన ఉంటే సరిపోదండి. మీరు కష్టపడడం, క్రమశిక్షణగా ఉండడం, వాటిని పనుల్లో ఆచరణాత్మక విధానంగా వీటిని అనుసరిస్తేనే అనుకున్న పని అనేది సకాలంలో పూర్తి చేయగలుగుతారండి తులారాశి వారు. మానసికంగా ఒత్తిడి ఎదురవుతున్నా తట్టుకుంటారు. ఎంత చిన్న ఒత్తిడి ఉన్నా అనుకున్నది పూర్తి చేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క రాశి వారు చిన్న చిన్న విషయాలకు కూడా కృంగిపోయేటటువంటి మనస్తత్వం కలిగిన ఈ యొక్క రాశి వారికి నిజంగా భయం లేదని చెప్పుకోవాలండి. భయం అనే పదానికి మీకు అర్థం లేదు, అదేవిధంగా తెలీదు. ఇది ఇటువంటి వారికి పాడైపోయినటువంటి, ఓడిపోయినటువంటి గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క రాశి వారు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఓడిపోయినా సరే మీరు ఆ యొక్క విషయాన్ని వెంటనే ఆలోచించి నిర్ణయాలు తీసుకోకుండా ఒక్క నిమిషం అంటే 1-2 సార్లు ఆలోచించి ఏదైనా సరే నిర్ణయం తీసుకోండి. ఆ ప్రకారం మీరు గెలుపొందుతారండి. ఓటమి ఎదురైనా తట్టుకుంటారు, తిరిగి దృఢంగా మారుతారు. ఇక అదేవిధంగా తులారాశిలో జన్మించిన జాతకులు ఎవరైతే ఉంటారో మీరు జూన్ 1వ తేదీ ఆదివారం తులారాశిలో ఒక తుది నిర్ణయానికి వస్తారండి. మీలో ఎవరైతే నిరంతరం ఎప్పుడు చూసినా అదే అంటారు కదా, పచ్చగడ్డి వేసినా కూడా భగ్గుమంటుందని అటువంటి వైఖరి ఉన్నటువంటి భార్యాభర్తలు, ఎప్పుడు నిత్యం గొడవలు పడే భార్యాభర్తలు రాబోయే రోజుల్లో మీరు మీ యొక్క జీవితానికి, మీ యొక్క దాంపత్య జీవితానికి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. అది మీ యొక్క ఆలోచన మీపైన ఆధారపడి ఉంటుందండి. మీ యొక్క భార్యాభర్తల కోపాన్ని మీరు ఏవైతే ఈ యొక్క రాశి ఇబ్బందులని అవన్నీ ఇద్దరు వ్యక్తులు కూడా మీరు తగ్గుతాము అనుకుంటేనే ఆ విషయంలో మీరు మీదే పై చేయగా ఉంటుందండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సమస్య ఏది వస్తే దాన్ని తీసివేయాలి కానీ మనుషుని జీవితం నుంచి తీసివేయాలన్న ఆలోచన అసలు ఎవరికి రాకూడదు. కాబట్టి ఇందుకు సంబంధించి మీరు రాబోయే రోజుల్లో ఒక తుది నిర్ణయం తీసుకుంటారు. దానివల్ల ఇద్దరు కూడా సమంజసంగానే ఉంటుందండి. కానీ ఇద్దరు కలిసి తీసుకోవడం వల్ల ఇది పాజిటివ్గా ఆలోచిస్తే మీకు పాజిటివ్గా వస్తుంది. లేదు ఇంకా భరించలేము, ఈ బంధం మాకు వద్దు అనుకునే వాళ్ళు ఇక ఈ యొక్క భార్యాభర్తల బంధానికి ఎండుకట్టు పలికినట్లు అవుతుంది. లేదు అంటే తులారాశి వారు ఆ యొక్క తుది నిర్ణయం అనేది మీ జీవితానికి పునాదిగా మారి రాబోయే రోజులు మీరు దినదినాభివృద్ధి చెందుతూనే ఉంటారండి. ప్రతి ఒక్క విషయంలో ఇద్దరు కూడా ఆలోచన చేసి ఏ నిర్ణయమైనా తీసుకుంటారు. సో చూసారు కదా తులారాశి వారు జూన్ 1వ తేదీ ఆదివారం మీ జీవితానికి సంబంధించి ఎటువంటి తుది నిర్ణయం తీసుకుంటారో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయండి మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సమయంలో క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ ఫామ్లో వస్తుంది. ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.